తన మనోవాంఛను తన దేవుడుగా చేసుకున్న వ్యక్తి యొక్క స్థితిని ఎప్పుడైనా నీవు గమనించావా? నీవు అలాంటి వ్యక్తిని రుజుమార్గానికి తెచ్చే బాధ్యతను స్వీకరించగలవా? వారిలో చాలామంది వింటారని, అర్థం చేసుకుంటారని నీవు అనుకుంటున్నావా? వారు పశువుల లాంటివారు కాదు, వాటికంటే కూడా దిగజారిపోయినవారు. నీ ప్రభువు ఎలా నీడను విస్తరింపజేస్తాడో నీవు చూడలేదా? ఒకవేళ ఆయన కోరితే దానిని శాశ్వతమైన నీడగా చేసేవాడు. మేము సూర్యుణ్ణి దానికి మార్గదర్శిగా చేశాము. తరువాత సూర్యుడు పైకి లేస్తూ పోయే కొద్దీ మేము ఈ నీడను క్రమక్రమంగా మా వైపునకు లాక్కుంటూ పోతాము. మీ కొరకు రాత్రిని వస్త్రంగాను, నిద్రను మృత్యుశాంతిగాను, పగలును బ్రతికి లేచే సమయంగాను చేసినవాడు అల్లాహ్యే. తన కారుణ్యానికి ముందు గాలులను శుభవార్తలుగా చేసి పంపేవాడు ఆయనే. తరువాత ఆకాశం నుండి పరిశుద్ధ జలాన్ని అవతరింపజేస్తాడు. దాని ద్వారా ఒక మృత ప్రదేశానికి ప్రాణం పోస్తాడు. తన సృష్టిలోని ఎన్నో జంతువులకు, ఎంతోమంది మానవులకు దప్పిక తీర్చుతాడు. మేము ఈ అద్భుతాన్ని వారు గుణపాఠం నేర్చుకోవాలని మాటి మాటికి వారి ముందు ప్రదర్శిస్తాము. కానీ అధిక సంఖ్యాకులు అవిశ్వాసం, కృతజ్ఞతలు తప్ప మరొక వైఖరిని అవలంబించటానికి తిరస్కరిస్తున్నారు.